రవీందర్ గారు ముందు మీరు మాట్లాడుతూ సోషల్ మీడియాలో కులం ఉంది అని చెప్పారు. పోనీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతుంది, ఇండియాలో కూడా జరుగుతుంది. ఈ సోషల్ మీడియాలో కులం ఉందని చెప్పడానికి మీరు ప్రధాన మీడియా అంతా కూడా ఆధిపత్య కులాల్లో ఉందని చెప్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ లాంటి, వాట్సాప్ లాంటి ప్రధాన మీడియా కాదు కదా, మామూలు ఎవరైనా చేసుకోవచ్చు కదా, దీంట్లో కులం ఎట్లా ఉన్నది? అదే సార్, దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ నా దగ్గర. ఏంటిది అది? ఏంటంటే ఒక సైంటిస్టు అనుధార్మిక శక్తితోటి మానవాళికి మేలు చేయాలని ఒక ప్రయోగం చేసి ఒక ఫార్ములా కనుక్కున్నాడు. పెట్టుబడిదారులు ఆ అనుధార్మిక ఫార్ములాను ఉపయోగించి అణుబాంబును తయారు చేసి జపాన్ నాశనం చేసి పడేసారు. ఆయన కనిపెట్టిన ఉద్దేశం ఏమో మానవాళికి మేలు జరగాలి, వీళ్ళు ఉపయోగించింది ఏమో దాన్ని చంపేయడానికి. సేమ్ సోషల్ మీడియా కథ కూడా అంతే. సోషల్ మీడియా అనేది మానవాళికి సమాచారాన్ని చేరవేసే ఒక సాధనంగా ఉండాలని. మీరు నా సెల్లుతో సహా ఎవరి సెల్ అయినా తీసి చూడండి, దాంట్లో ఉన్న సోషల్ మీడియా గ్రూపులు చూడండి, కులం పేరుతో కొన్ని, మతం పేరుతో కొన్ని, జాతి పేరుతో కొన్ని, రకరకాలుగా కులం గోడలు కట్టేస్తున్నారు. నేను కథ రాసిన సార్, వాట్సాప్ స్ట్రీట్స్ కథ పేరు. వాట్సాప్ స్ట్రీట్స్ అంటే వాట్సాప్ లో కూడా కులం గోడలు కట్టి కులం 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 లాగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ చాలా పెద్ద మొత్తంలో సోషల్ మీడియా వచ్చినాక కులం పిచ్చి పెరిగిపోయింది సార్. అది పెరిగిపోయి సరే ఎవరి కులానికి వాళ్ళ అభిమానం ఉంటది, మనం దాన్ని కాదనం, కానీ ఇంకో కులం మీద ద్వేషం జిమ్మడం, ఇంకో కులం మీద బురద జిల్లడం, ఇంకో కులాన్ని మీద అవాకులు చెవాకులు విరడం అనే పని నిత్య కృత్యం చేసుకొని దాన్ని వాడుకొని వాడు అసలు ఆ సోషల్ మీడియా కనిపెట్టిన, ఫేస్బుక్ కనిపెట్టిన జుకర్బర్గ్ గాడు ఎందుకు కనిపెట్టిన దాన్ని, ఈ వాట్సాప్ కనిపెట్టినోడు ఎందుకు కనిపెట్టిన దాన్ని, వాళ్ళు కనిపెట్టిన ఉద్దేశం ఏమో సమాచారం త్వరగా ప్రజలకు చేరితే పనులు త్వరగా వేగవంతంగా అయ్యి ఈ దేశం బాగుపడాలి, ఈ భూప్రపంచం బాగుపడాలని వాళ్ళ ఉద్దేశం, లేదా దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనేది వాళ్ళు పెట్టుబడిదారులు వాళ్ళ ఆలోచన. మన ఆలోచన ఏంది, మనం మంచిగా మాలలో గ్రూప్ పెట్టుకొని, మాదిగలో గ్రూప్ పెట్టుకొని, దాన్ని ఇంకింత గట్టిగా చేసి కులం పోనీనే వద్దు అనేటట్టుగా తయారైపోయి మన వాళ్ళు ఇటు తయారైతున్నారు. అయితే ఇందులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏమో మీడియా విస్మరించిన, మీరు అన్నట్టు ప్రధాన స్రవంతి మీడియా విస్మరించిన వాళ్ళకి సోషల్ మీడియానే ఒక ఆసర అవుతున్నది. అదేంటంటే సివిక్ జర్నలిజం అనేది ఒకటి వచ్చింది. అంటే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వాడు జర్నలిస్టే, తన వార్తలు తానే పబ్లిష్ చేసుకోవచ్చు, తన సమాచారాన్ని తానే పబ్లిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటా, నా వార్త ఏ పత్రికోటి రాయకపోతే నేనే ఫేస్బుక్ లో పెట్టుకుంటా. కాబట్టి అట్లా ఎవరి ప్రమోషన్ కి అది ఉపయోగపడుతున్నది, అది పాజిటివ్. కానీ కులం దగ్గరకు వచ్చే వరకు అది నెగిటివ్. అది ఏమైతున్నదంటే అవతలి కులం మీద చాలా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోయడానికి, విషం జిమ్మడానికి, తన కులాన్ని పక్కదారి పట్టియడానికి, తన కులాన్ని కూడా నువ్వు కుల విముక్తి చేసి బహుజనులను ఏకం చేసి బహుజన రాజ్యాధికారం తీసుకొచ్చే విశాల మనసత్వం ఉంటే బాగుంటుంది. హత్య కూడా జరిగినట్టుంది కదా సోషల్ మీడియా. ఎగ్జాక్ట్లీ, సూర్యాపేటలోనే జరిగింది. ఈ కథలోనే చూసాను, నా వ్యాసంలోనే రాసిన. సోషల్ మీడియాలో ఆయన ఏదో కులానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతుంటే ఒక ఎమోజీ, ఒక బొమ్మ పెట్టిండు, నవ్వుతున్న బొమ్మను, చప్పట్లు కొడుతున్న బొమ్మను పెట్టిండ. నువ్వు అట్టెట్లా పెడతావని మంది వేసుకొని ఇంటికి పోయి బయటికి పిలిచి కొట్టి 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 చంపేసి ఒక్క వాట్సాప్ పోస్ట్ ఒక మనిషి ప్రాణం తీసి పడేసింది. సేమ్ అదే అనుబాంబు కనిపెట్టిన లెక్క, సేమ్ అట్లాగే జరిగింది అన్నట్టు. రవీందర్ గారు, మరి ఇలాంటి కులం పోవాలంటే ఏం చేయాలి? అందుకు మీరు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏమైనా చెప్పగలుగుతారా, చేయగలుగుతారా? తప్పకుండా సార్. వాస్తవానికి కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ఉన్నట్టు కులానికి కూడా ఒక వ్యాక్సిన్ కావాలి సార్, కుల పిచ్చికి కూడా ఒక వ్యాక్సిన్ కావాలి. నేనేమంటున్నా అంటే నేను మొత్తం బహుజన సమాజానికో లేకుంటే ఈ భారతదేశ సమాజానికో డైరెక్షన్ ఇచ్చేంత స్థాయి గానీ అది కానీ నాకు లేదు. కానీ మనకంటే ముందు జీవించినటువంటి మహానుభావులు మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, వాళ్ళంతా కూడా కులం పోవడానికి ఏం చేయాలో కొన్ని సూచించిపోయింది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ మనం చదివినప్పుడు ఆయన కొన్ని సూచనలు చేసిండు. ఆ సూచనలు గనక మనం పాటించినట్టయితే తప్పకుండా కులం పోవడానికి అవకాశం ఉంది. మోర్ ఓవర్ గౌతమ బుద్ధుడు ఒక గొప్ప మాట అన్నాడు. ఏంటిది? మనుషుల మానసిక పరివర్తన వల్లనే సంఘ పరివర్తన సాధ్యమవుతుంది అని. కాబట్టి సమాజం మారాలంటే ముందు మనుషులు మారాలి, వాళ్ళ ఆలోచన విధానం మారాలి. మారినప్పుడు అది ఆటోమేటికల్ పోతుంది. మా కాలనీలో చూసిన అంబేద్కర్ చిత్రపటం ఒక జెండా ఆవిష్కరణ సందర్భంగా పెట్టిన జెండా వందనంలో పెడితే ఒక రెడ్డి ఆయన వచ్చి తన కొడుకును, బిడ్డ తాతకు దండం పెట్టు అంటున్నాడు. అసలు ఊహించగలుగుతామా మనం? ఒక రెడ్డి ఆయన వచ్చి తన కొడుకుకి తాతకు దండం పెట్టు బిడ్డ, అంబేద్కర్ తాతకు దండం పెట్టు బిడ్డ అంటున్నాడు. ఆయన ఏం నచ్చి ఉంటుంది అంబేద్కర్ లో? ఆయన అంబేద్కర్ ని ఎట్లా చూస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఆయన అంబేద్కర్ ని ఒక జాతీయ నాయకుడిగా, ఈ దేశ విముక్తికి ఒక గొప్ప రాజ్యాంగం అందించినటువంటి వ్యక్తిగా ఆయన చూస్తున్నాడు. అంటే ఆయనలో మానసిక పరివర్తన విశాలంగా ఉన్నది. అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలకే కాదు, అంబేద్కర్ అంటే కేవలం రిజర్వేషన్ల నాయకుడే కాదు, అంబేద్కర్ అంటే ఒక జ్ఞాన సంపద, ఆయన ఒక ప్రపంచ నాయకుడు అనేటటువంటి ఒక విశాల
భావన ఆయన మైండ్ లో ఉన్నది. ఇది మానసిక పరివర్తన అంటే. కాబట్టి నేనేమంటానంటే మన సమాజంలో కులం పోవడానికి ఈ సామాజిక పరివర్తన జరగాలి, దానికి సాంస్కృతిక పోరాటాలు రావాలి, పెద్ద మొత్తంలో ఈ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి. సాధికారత దిశగా సాగినప్పుడు అప్పుడు ఆటోమేటికల్లీ కులం పోవడం అని వస్తుంది. ఇప్పుడు మనం చూస్తాం, మీరు చెప్పిన దాన్నే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పరిశ్రమలన్నింటినీ జాతీయం చేయాలన్నాడు. భూమి మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలన్నారు కదా. అవును, సాధికారత అంటే అట్లనే వస్తుంది కదా. అదే మీరు చెప్తున్న దాని ప్రకారం ఏమో ఆర్థిక విముక్తి అనేది ఒకటి సాధ్యమయ్యి పేదరికం పోయి మనుషుల యొక్క ప్రగతి కొంత ఎదుగుదల వస్తుంది. కానీ మీరు ఒక్క విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక దళితుడు క్యాపిటలిస్ట్ అయింది అనుకోండి, ఆయన కులం పోతుందా? పోదు. మరి భూములు జాతీయం చేసినా లేకుంటే ఇంకోటి చేసినా క్యాపిటలిస్ట్ అందరూ కలిసి ఒక సంస్థ పెట్టుకున్నారు. చివరికి వాళ్ళు పిక్కీలు అసోసియంలో లేకపోతే సార్ కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. దయచేసి మీరు సీక్రెట్లు చెప్పకండి బయట. నేను అనేది ఏంటంటే, కులానికి అట్లా ఆ సోహం ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కల్చరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సమాజం ఎడ్యుకేట్ కావాలి, ఎంపవర్మెంట్ దిశగా పయనించాలి. దానికి నేనేమంటానంటే, ఫ్రమ్ ది చైల్డ్ స్టేజెస్, ప్రైమరీ స్టేజెస్, పాఠ్యాంశాల్లో రాజ్యాంగం మీద పాఠాలు ఉండాలి, పాఠ్యాంశాల్లో కుల నిర్మూలన మీద పాఠం ఉండాలి, పాఠ్యాంశంలో కులం పట్ల అవగాహన పెంపొందించేటట్టు ఉండాలి. వానికి నువ్వు 5వ తరగతిలోనే దట్ ఈస్ ద కల్చరల్ రివల్యూషన్. సో కల్చరల్ రివల్యూషన్ వస్తే తప్ప మనకి సోషల్ రివల్యూషన్ రాదు. ఈ రెండు రాకుండా వచ్చేటటువంటి రాజ్యాధికారం నిలబడదు అనేటటువంటి కాంచీరామ్ గారు చెప్పిన మాట ఏదైతుందో నేను దాన్ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నా. అది మాత్రమే మన సమాజాన్ని విముక్తం చేయగలదు. కాబట్టి ఏ మనిషి అయినా తన జీవితంలో చేయగలిగే పని ఏంటంటే, తన చుట్టూ ఉన్నటువంటి ఇరుకుదనాన్ని కొంచెం విశాలం చేసి వెళ్ళాలి. అది మీరైనా నేనైనా ఈ పాఠకులైనా ఎవరైనా. ఈ మిత్రులారా చూశారు కదా, మన మనస్సు, మన పరివర్తన మాత్రమే ఒక గొప్ప సమాజాన్ని నిర్మిస్తుంది అని బుద్ధుడు ఏదైతే చెప్పాడో దాన్నే మనం అనుసరించాలని రవీంద్ర చెప్తున్నారు. మానసిక పరివర్తన అనేది ఒక సాంస్కృతిక పరివర్తన ద్వారా వస్తుందని, అందుకని మన రాజ్యాంగం పైన ఆధారపడి ఏదైతే మన దేశం పరిపాలింపబడుతుందో ఆ రాజ్యాంగాన్నే మన పాఠ్యాంశాలుగా మార్చాలని రవీంద్ర గారు బలంగా వాదిస్తున్నారు. మీరందరూ రవీంద్ర గారితో ఏకీభవిస్తారని ఆశిస్తూ బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయటాన్ని, లైక్ చేయటాన్ని, షేర్ చేయటాన్ని, వీటిపైన కామెంట్ చేయటాన్ని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.